మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రకాశం సుమన్ టీవీ యూట్యూబ్ రంగంలోని సంచలనం అప్డేట్ అందిస్తూ అందరి అభిమానాన్ని పొందుతున్నటువంటి సుమన్ టీవీ గారికి నమస్కారం. ఈరోజు మన ఒంగోలులో అంబేద్కర్ భవన్లో అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. మనందరికీ తెలుసు, ఈ మధ్యనే మనం విజయవాడ ప్రాంతంలో ప్రజలందరూ కూడా అతలాకుతలం అయిపోయి పెను విపత్తు సంభవించింది, ప్రకృతి వైపరీత్యం. దానికి అందరూ అన్ని రకాల సహాయ సహకారాలు చేశారు. అయితే కళాకారుల పక్షాన ఈ రోజున చాలా మంది పేరెన్నికన్న కళాకారులతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి కవరేజ్ నిమిత్తం వచ్చినప్పుడు సుమన్ టీవీ ప్రకాశంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం చాలా మంది చాలా రకాల సహాయం చేసి ఎంత చేసినా ఇంకా మిగిలే ఉంటది. కాబట్టి ఈ దామచర్ల జనార్దన్ గారు గౌరవ శాసనసభ్యులు ఒంగోలు వారు దయార్థ హృదయంతో ముందుకొచ్చి కళాకారుల పక్షాన నిలబడి మీ అందరికీ నేను భరోసా ఇస్తున్నాను, కళాకారులందరూ రండి, మన గుంటూరు పట్టణంలో ప్రజలందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకుని ముందుకు వస్తారన్నారు. ఈరోజు ర్యాలీ కూడా చేయడం జరిగింది. అప్ టు మన అంబేద్కర్ భవన్ దాకా చాలా మంది ప్రజలు చాలా ఆనందపడి వారి విరాళాలు కూడా ఆయా కార్యకర్తలకు ఇచ్చారు. అయితే ఈ రోజు ఈ కార్యక్రమంలో ప్రత్యేకత ఏంటంటే, మరి పద్మశ్రీ ఎడ్ల గోపాలరావు గారు ప్రశంసల నటీమణి పురుష పాత్రధారిని గంటా మంగాదేవి గారి కాంబినేషన్ లో గయాపాఖ్యానం, అలాగే కడప రత్నశ్రీ గారు ప్రశంసల నటీమణి గారి కాంబినేషన్ లో దేవనర్తకి నాటకం నుంచి ముంగరాల్సిన అందులో భవదేవి అప్పారావు నేను, ఇంకా ఇందులో చెక్కబదిన కళాకారులు, అలాగే తప్పటిగుల కళాకారులు రంగస్థలం తేల్ నేల బోన్ సత్యం గారు, ఇంకా పుల్లయ్య గారు, చాలా మంది పెద్ద పెద్ద కళాకారులు వచ్చారండి. అసరయ్య గారు, నాకు చాలా ఆనందంగా. నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఒక మంచి కార్యక్రమానికి నేను కూడా జబర్దస్త్ తరఫున సహాయ సహకారం చాలా బాగుంది. ఇంకొక వ్యక్తి గురించి చెప్పాలి, ఇక్కడ మనకి గుంటూరులోని అందరిలో కలిసిపోయి అందరిలో యాక్టివ్ గా ఉండి వన్ అండ్ ఓన్లీగా వన్ మ్యాన్ ఆర్మీగా ఉన్నటువంటి బోను దుర్గా గారు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ర్యాలీ దగ్గర నుంచి ఇప్పటి వరకు నేను అబ్జర్వింగ్ ఆవిడ వాళ్ళ మిత్ర బృందం, అలాగే నగరంలో ఉన్నటువంటి మన పట్టణంలో ఉన్నటువంటి ఎన్నో సేవా సంస్థలు నడిపించాయి. ముఖ్యంగా కోఆర్డినేట్ చేసినటువంటి బోను దుర్గా గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మాన్య మహోదయ్ శాసనసభ్యులు రెస్పెక్టెడ్ డీజేగా పిలుచుకున్నటువంటి దామచర్ల జనార్దన్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒంగోలు పట్టణ ప్రజలు చాలా ఆత్మీయత అభిమానం చూపిస్తారు. నేను జబర్దస్త్ లోకి అడుగుపెట్టి బాగా పేరు వచ్చిన తర్వాత నేను ఫస్ట్ చూసిన ప్లేసుల్లో కావలి, ఒంగోలు, నెల్లూరు ఈ 3 ప్రాంతాల్లో కూడా కళాకారులకు పుష్కలంగా పని దొరుకుతుంది. ఎక్కువ ఈవెంట్స్ వస్తాయి. ఇక్కడ మనందరికీ తెలిసిందే, నేను చాలా సార్లు అంటే ఇంచుమించుగా సీజన్ టైంలో నెలకు 4-5 సార్లు వస్తుంటాం. అలాగే నెల్లూరు కూడా అలాగే ఉంటుంది, కావలి కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ ప్రజలు నేను ఎప్పుడు వచ్చినా సరే ఒక అరగంట గంట ముచ్చటించిన తర్వాత నేను వెళ్ళే పనులు చేస్తాను, కానీ అంత బాగా చూస్తారు. ఎందుకంటే జబర్దస్త్ అందరికీ ఆనందాన్ని ఇస్తుంది, జబర్దస్త్ అందరినీ ఆనందంగా ఉంచుతుంది. కాబట్టి ఈరోజు నెంబర్ 1 షో అయింది. కాబట్టి నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఈ ప్రోత్సాహం కళాకారుల ఉత్సాహం మీరు అందించే ఈ చప్పట్ల సహకారం నా ఈ కళా ప్రదర్శనకు ఆశీర్వాదాన్ని భావిస్తాను. ఈ రోజు జబర్దస్త్ కళాకారులు పాపులర్ అయ్యానంటే కాలం నేను ముందు రంగస్థల నటుని అమ్మ ఊళ్ళోంచి వచ్చాను. ఆ తర్వాత సినిమా రంగంలోకి వచ్చాను. 360 సినిమాలు చూశాను. ఇక నాటక రంగానికి సంబంధించి 2000 ప్రదర్శించాను. ఆయన డిప్లొమా ఇన్ యాక్టింగ్ ఆంధ్ర యూనివర్సిటీ. ఇక సినిమా రంగానికి మా గురువు, నా దైవం, నేను తినే ప్రతి ముద్దలో ప్రతి మెతికిచ్చింది ద ఫేమస్ స్టార్ కోచర్ లంకా సత్యానందం మాస్టర్ గారు. ఎవరి లంకా సత్యానందం మాస్టర్ గారు అంటే ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఒక రెబల్ స్టార్ ప్రభాస్ గారు, ఒక ప్రిన్స్ మహేష్ బాబు గారు, ఇలాంటి సూపర్ హీరోస్ అందరూ కూడా గురువు గారు సత్యానందం గారి దగ్గర నేర్చుకొని వచ్చిన వాళ్ళు. వాళ్ళతో పాటు కూడా నేను గురువు గారి దగ్గర నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇంత గౌరవం వచ్చింది. ఇంకా ఒంగోలు గురించి ఎన్ని చెప్పినా ఇంకా 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 చెప్పాలనిపిస్తుంది. అందులో వచ్చామంటే ఇక్కడ మస్తాన్ హోటల్లో టిఫిన్ చేయకుండా వెళ్ళాం. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని కూడా నేను తిరిగాను. ఇది వచ్చిన కొద్ది ఇంకా రావాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఒంగోలు. నాకు ఇష్టమైనటువంటి క్యాబ్ అంటే బ్రహ్మానందం గారు. లేదు నాన్న, మానేసా, పూర్తిగా మానేసా.
సినిమాలకి వచ్చేసి ఒక 20 సినిమాలు అయితే రెడీ ఫర్ రిలీజ్లు ఉన్నాయి, ఒక 10 సినిమాలు జరుగుతున్నాయి. అలా బానే ఉంది. మీకు బాగా పేరు తీసుకొచ్చిన డైలాగ్ వదిన బిఏవిఏ బావా వాట్ ఆర్ యూ టాకింగ్ బిగ్రౌండ్ ఆఫ్ ప్లాస్. అలాగే సర్లే మీకవర్లో మామయ్య అతను అస్తమానం కొట్టద్దని చెప్పు, సంస్కృతి నాది. మా కోసం ఒక డైలాగ్ నాటక రంగానికి సంబంధించినంత వరకు అంటే నాకు అందరికీ ఉపయోగపడేటటువంటిది. ఇప్పుడు దేవనత్తికి నాటకం కూడా కాలకూరి నారాయణరావు గారు ఎప్పుడో 120 ఏళ్ల క్రితం 1920లో ఆ మహానుభావుడు రాసిన నాటకంలో ఇప్పటికీ సమాజానికి భక్తి ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ మెసేజ్ ఉంటుంది. ఒక సందేశాత్మకమైనటువంటి నాటకంలో భవానీ పాత్ర చాలా మంది జనాలకి కనువిప్పు కలిగిస్తుంది. అంటే మొత్తం డబ్బులున్నంత వరకు వేశ్యలు వాడుకుంటారు, డబ్బులు అయిపోయిన తర్వాత గజ్జి కుక్కలు కొట్టినాడు పోతా. అప్పుడు అంటాడు మా చింతామణి, ఎక్కడికి వెళ్ళినను అక్కడే చుక్క తిరుగుతున్నప్పుడు నేనేమి చేయదును, అయినా నువ్వు నాకున్నంతలో నీకేమాత్రమైన నువ్వు నోటి చేసి ఎరుగుతున్నా చింతామణి. తాతల నాటి క్షేత్రముల నల్లటగా నమ్మి దోషిలతో పోచిరాను, తండ్రి గట్టిన ఇల్లు రాయాదులకు విక్రయించి నీకు వస్తువులు చేయించినాను, అత్తవారిచ్చిన అటు మామిడి తోట. అయ్యో నా రాత, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తినే కాకుండా అత్తవారిచ్చిన అటు మామిడి తోట నీవు కోరగ నీ పేర వ్రాసినాను, కుల సతినేని సొమ్ములు పుస్తతో గూడగొని తెచ్చి నీ ఇంట గుప్పినాను. కులము వారెల్లా చింతామణి ఆఖరికి మా కులము వారెల్లా నీకిది కూడదడిన భార్య గోటికి 100కి 10 గులిడిన లెక్క చేయక నీ ఇంట కుక్కబోల పడియున్నాను కలికి నేను. రండి, మరింత మంది మరిన్ని సహకారాలు ఇచ్చి వరద బాధితులను ఆదుకుందాం, మన సంపూర్ణ మద్దతుని తెలియజేద్దాం. జై కళామ తల్లి, జై జై కళామ తల్లి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. సుమన్ టీవీ, ప్రకాశం.